వెల్కమ్ టు ఏబిఎన్ బిజినెస్ న్యూస్. నిఫ్టీ గత వారం 17,000 స్థాయిలో నిలకడగా క్లోజ్ అయింది. గత కొద్ది వారాలుగా ఈ స్థాయిలో పాజిటివ్ కన్సాలిడేషన్ సాధించి జీవితకాల గరిష్ట స్థాయిలో నిలకడగా ముగిసింది. వీక్లీ చార్టుల ప్రకారం సైతం 255 పాయింట్లు లాభపడింది. ఇప్పుడు కొత్త శిఖరాలకు చేరవచ్చన్నట్టుగా తెలుస్తోంది. టెక్నికల్గా గత కొద్ది వారాలుగా అంతర్జాతీయ సానుకూల సంకేతాలు కావచ్చు, దేశీయ ఇన్వెస్టర్ల కొనుగోళ్ల మద్దతుతో పాజిటివ్ ట్రెండ్లో ఉంది నిఫ్టీ. ఇక గత 5 వారాల నిరంతర అప్ ట్రెండ్లో 15,500 పాయింట్ల స్థాయి నుంచి 1,200 పాయింట్లు లాభపడింది. స్వల్పకాలిక ఇన్వెస్టర్లు అప్రమత్తంగా ఉండాలని, గత కొద్ది వారాలుగా బలమైన కరెక్షన్లో ఉన్న మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ సూచీలు మైనర్ రికవరీ సాధించినట్లు ఆర్థిక నిపుణులైతే సూచిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ఇక ఈ వారం మార్కెట్ గమనాన్ని స్థూల ఆర్థిక గణాంకాలు, ఆటో విక్రయాలు, అంతర్జాతీయ ట్రెండ్స్ నిర్దేశించనున్నట్టు తెలుస్తోంది. సమీప భవిష్యత్తులో దేశీయ స్టాక్ మార్కెట్ల గమనంపై అంతర్జాతీయ పరిమాణాలకు ప్రభావం చూపే వీలున్నట్టుగా తెలుస్తోంది. పరిస్థితులను గమనిస్తూ ట్రేడర్లు సమయానుకూలంగా లాభాల స్వీకరణకు దిగడం మంచిదని నిపుణులైతే సూచిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ఇక సెప్టెంబర్ సిరీస్ కూడా స్టార్ట్ అయింది. ఈరోజు మార్కెట్ ఏ విధంగా స్టార్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి, దీనికి సంబంధించి మనం మాట్లాడదాం. బిజినెస్ అనలిస్ట్ శేషు గారు లైవ్లో సిద్ధంగా ఉన్నారు, ఆయనతో ఒకసారి మాట్లాడదాం. సార్ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ అండి. సార్, సెప్టెంబర్ సిరీస్ కూడా స్టార్ట్ అయింది. ఏ సెక్టార్లు పర్ఫామ్ చేసే అవకాశం ఉందంటారు? ఎందుకంటే మనం చూసాం గత వారం స్టార్టింగ్లో సరికొత్త శిఖరాలను అయితే ఆ స్టాక్ మార్కెట్లు అందుకున్న పరిస్థితి కనిపించింది. మరి ఈ వారం స్టార్టింగ్ ఎట్లా ఉంటుందంటారు? సో ఈ వారం కూడా ఒక పాజిటివ్ నోట్ తో ఓపెన్ అయ్యే అవకాశాలు ప్రస్తుతానికి ఉన్నాయండి. అటు గ్లోబల్ క్యూస్ పరంగా ఇనిషియల్ గా కొంచెం వీక్ గా ఉన్నా కూడా ప్రస్తుతానికి ఏషియన్ మార్కెట్స్ లో కూడా కొంత రికవరీ అనేది చూసాము. కాబట్టి ఒక 80 to 90 పాయింట్స్ గ్యాప్ అప్ అనేది ఈ రోజు రానుంది. 16,800 ఆ లెవెల్స్ లో క్లోజర్ గా ఓపెన్ కావడానికి అవకాశాలు ఉన్నాయి. ఓవరాల్ గా మన మార్కెట్స్ కానీ గమనిస్తే ఆగస్టు సిరీస్ అనేది చాలా చాలా స్ట్రాంగ్ సిరీస్ అని చెప్పొచ్చు. మనం ఏషియాలో బాగా స్ట్రాంగ్ పర్ఫామ్ చేసాం. 6 to 7% ఆగస్ట్ లో మనం పెరిగాం. ఆగస్టు సిరీస్ లో తక్కువ టైంలో 7% దాకా పెరిగామండి. మరోవైపు అటు ఏషియన్ మార్కెట్స్ లో బై అండ్ లార్జ్ అన్ని కూడా 8 to 10% కరెక్షన్ ఆగస్ట్ లో కనపడింది. కానీ మన మార్కెట్స్ మాత్రం చాలా స్ట్రాంగ్ ర్యాలీ వచ్చింది. అయితే ఇక్కడ నుంచి మన మార్కెట్స్ మాత్రం ఏ విధంగా ఉండవచ్చు అంటే నేను కూడా కన్సాలిడేషన్ లో ఉండే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. హయ్యర్ సైడ్ కనుక గమనిస్తే 16,000 ఇప్పుడు ఏదైతే ఉందో ఈ రోజు రానుందో 850 ఆ లెవెల్స్ లో కొంత రెసిస్టెన్స్ అనేది ఫేస్ చేయొచ్చు. తర్వాత 17,200 ఆ లెవెల్స్ లో ఇంకొక రెసిస్టెన్స్ అనేది ఫేస్ చేయొచ్చు. ఇంకా డౌన్ సైడ్ కానీ గమనిస్తే నిఫ్టీకి నేను కూడా 16,400 నుంచి 200 ఆ లెవెల్స్ లో సపోర్ట్స్ అనేది ఉండడానికి అవకాశం ఉంది. అయితే మనకి మిడ్ అండ్ స్మాల్ క్యాప్ లో ఈ కరెక్షన్ అనేది చూసాము లాస్ట్ ఒక 1.5 month గా, ప్రస్తుతానికి కూడా అది కొనసాగే అవకాశం ఉంది. అయితే లాస్ట్ ఒక 1 week గా కొంచెం రికవరీ అనేది మిడ్ అండ్ స్మాల్ క్యాప్ లో కనపడింది. బట్ అది సస్టైన్ అవుతుందా లేదా అనేది ఈ వారం చూడాల్సి ఉంటుంది. నేను కూడా పెద్దగా మిడ్ అండ్ స్మాల్ క్యాప్ పెద్ద హై లెవెల్స్ లో సస్టైన్ అయితే కాకపోవచ్చు. అయితే నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ పరంగా పెద్దగా ఢోకా అయితే లేదు. ఇమీడియట్ గా భారీగా పడిపోయే అవకాశాలు నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీలో అయితే లేవు. అయితే సెక్టర్ పరంగా గమనిస్తే అనుకోవడము ఇక్కడ నుంచి కొంచెం లైక్ ఐటీ కంపెనీస్ లో కొంత ప్రాఫిట్ బుకింగ్ రావచ్చు. ఇక పాజిటివ్ గా ఎఫ్ఎంసీజీ సెక్టర్, తర్వాత ఫార్మా స్టాక్స్ లాస్ట్ ఒక 2 months గా గమనిస్తే ఫార్మా స్టాక్స్ లో బాగా సెల్లింగ్ అనేది చూసాము. దాదాపు అన్ని ఫార్మా కంపెనీస్ 20% దాకా రీసెంట్ గా కరెక్ట్ అయినాయి. కొంచెం ఫార్మా స్టాక్స్ లో ఒక బౌన్స్ బ్యాక్ అనేది కరెక్ట్ లెవెల్స్ నుంచి రావచ్చు. ఫార్మా అండ్ ఎఫ్ఎంసీజీ కొంచెం అప్ ట్రెండ్ లోకి రావడానికి అవకాశం ఈ సిరీస్ లో కనపడుతుంది. అట్లాగే సార్, గూగుల్ అంటే అతిపెద్ద సంస్థ గూగుల్ భారతీయ ఎయిర్టెల్లో పెట్టుబడులు పెట్టొచ్చు అనే మాటలు కూడా చాలా వినిపిస్తున్నాయి. కొన్ని మీటింగ్స్ కూడా జరుగుతున్నాయి. ఒకవేళ ఇదే నిజమైతే అసలు అంచనాలకు అందనంతగా ఉంటుంది అన్నట్టుగా కూడా మాటలు వినిపిస్తున్నాయి. మార్కెట్ పైన ఎట్లా ఉంటుందంటారు? భారతీ ఎయిర్టెల్ స్టాక్ పరంగా గమనిస్తే అంటే ఇది ఓవరాల్ గా మార్కెట్ మీద పెద్ద ప్రభావం చూపించకపోవచ్చు. అయితే ఒక స్టాక్ పరంగా భారతీయలో కానీ గమనిస్తే రీసెంట్ గా ఒక ర్యాలీ చూసాము. 600 పైకి వెళ్ళి మళ్ళీ 600 రూపీస్ బిలో వచ్చిందండి. బట్ ఏదేమైనప్పుడు కూడా భారతీ ఎయిర్టెల్ ఇదే రేంజ్ లో కొనసాగడానికి అవకాశం ఉందండి భారతీయలో. ఎందుకంటే లాస్ట్ ఒక మనకి ఒక 1 year గానీ గమనిస్తే ఇండియన్ మార్కెట్స్ చాలా స్ట్రాంగ్ ర్యాలీ వచ్చింది. బట్ భారతీయలో మాత్రం ఆ 600 రేంజ్ అనేది దగ్గర ఉంది. బట్ ఇదంతా కూడా సెక్టర్ పరంగా క్యాపిటల్ ఇంటెన్సివ్ సెక్టర్ అంటే లాంగ్ టర్మ్ లో పర్లేదు బాగానే ఉంటుంది. ప్లేయర్స్ కానీ గమనిస్తే ఇండియాలో ఇద్దరే ఉన్నారు, ఒకటి జియో ఒకటి భారతి. కాబట్టి ఆల్టర్నేట్ లేదు. అట్ ద సేమ్ టైం వీళ్ళు మార్జిన్స్ అనేది ఇంప్రూవ్ చేసుకోవాలి, కొంచెం డెట్ అనేది తగ్గించుకుంటే నేను కూడా ఫ్యూచర్ బాగానే ఉండొచ్చు. అయితే బాగా భారతీ ఎయిర్టెల్ లో ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు మాత్రం బాగా ఓపికతో ఉండాలి. అట్లీస్ట్ ఒక 4 years దృష్టిలో పెట్టుకొని మాత్రమే ఇన్వెస్ట్ చేయమని చెప్తాను. షార్ట్ టర్మ్ అంటే 6 months 8 months టైం కాకుండా
4 to 5 years ఉంటేనే మాత్రమే భారతీయులు కరెక్షన్స్ లో కొనుక్కోవచ్చు. సార్ అసే కరోనా ప్రభావం కావచ్చు, తర్వాత ఈ రైనీ సీజన్ కూడా కావచ్చు, కొంచెం నిర్మాణ రంగానికి సంబంధించి కూడా కొద్దిగా నెమ్మదిగా సాగుతున్నట్టుగా కనిపిస్తోంది. మరి సిమెంట్కి సంబంధించి, మెటల్కి సంబంధించి ఎట్లా ఉంటుందంటారు మార్కెట్? అంటే ఇప్పుడు సిమెంట్ కానీ మెటల్స్ కానీ రెండు కూడా లైఫ్ టైం హైలో ఉన్నాయండి మన ఇండియన్ స్టాక్ మార్కెట్ లో. స్టాక్స్ ఫర్ ఎగ్జాంపుల్ అల్ట్రాటెక్ సిమెంట్ కానివ్వండి, ఏసీసీ, ఈవెన్ లాస్ట్ ట్రేడింగ్ సెషన్ లో కూడా అల్ట్రాటెక్ సిమెంట్ 3% గెయిన్స్ లో ఉంది. అసలు సిమెంట్ కంపెనీస్ లాస్ట్ 1 year లో వచ్చిన ర్యాలీ ఇంతకుముందు ఎప్పుడు రాలేదు. అదేవిధంగా మెటల్స్ లో కూడా లాస్ట్ ఒక 1 year లో వచ్చిన ర్యాలీ ఎప్పుడు కూడా రాలేదు. అయితే ఇక్కడ నుంచి కొంచెం కన్స్ట్రక్షన్ యాక్టివిటీ అనేది తగ్గొచ్చు అండి. ఎందుకంటే ప్రధానంగా 2 కారణాలుగా చెప్తాను. ఒకటి ఏంటంటే ఇప్పుడు మీరే అన్నట్టుగా అటు స్టీల్ ప్రైసెస్ కానివ్వండి, సిమెంట్ ప్రైసెస్ కానివ్వండి బాగా పెరిగిపోయాయండి. మరి ముఖ్యంగా బిల్డింగ్ కన్స్ట్రక్షన్ కాస్ట్ అనేది భారీగా ఎప్పుడు లేని విధంగా భారీగా పెరిగిపోయింది. లాస్ట్ ఒక 5 years, 5 కాదండి, లైఫ్ టైం హైలో ఉన్నాయి అన్ని కూడా. కాబట్టి నా ఉద్దేశం ప్రకారం కొంచెం తగ్గొచ్చు. బట్ స్టాక్స్ మాత్రం చాలా స్ట్రాంగ్ ర్యాలీ అనేది చూస్తున్నాము. నెక్స్ట్ క్వార్టర్ నుంచి మనకి కొంచెం ఈ సిమెంట్ రంగానికి చెందిన కంపెనీస్ లో కొంచెం ప్రాఫిట్ కొంత రిజల్ట్ పరంగా కొంచెం తగ్గొచ్చు. బట్ స్టీల్ ప్రైసెస్ గ్లోబల్ గా ఏమాత్రం తగ్గటం లేదు. చాలా స్ట్రాంగ్ స్టీల్ ప్రైసెస్ ఉన్నాయి. సో స్టీల్ కంపెనీస్ స్ట్రాంగ్ గా ఉండే అవకాశాలు ఉన్నాయి. కానీ బట్ సిమెంట్ కంపెనీస్ లో మాత్రం కొంచెం నెక్స్ట్ క్వార్టర్ రిజల్ట్ కొంచెం తగ్గుదల కనపడే అవకాశం కనపడుతుంది. క్రూడ్ ఆయిల్ గురించి మాట్లాడుకుంటే సార్, ఈ పెట్రోల్ డీజిల్ కి సంబంధించి కూడా గత 5 రోజులుగా ఏదైతే ప్రైస్ కి సంబంధించి నిలకడగా అట్లాగే ఉంది. సో 5 రోజుల క్రితం మాత్రం 15 పైసలు తగ్గిన పరిస్థితి. సో మార్కెట్ ఎట్లా ఉంటుందంటారు? అంటే క్రూడ్ ఆయిల్ పరంగా ఎటువంటి అంటే దాని ప్రభావం స్టాక్ మార్కెట్ మీద ఉండదండి. అసలు క్రూడ్ ఆయిల్ అంటే క్రూడ్ ఆయిల్ భారీ చేంజ్ వస్తాయి. సపోజ్ ఒక 10% పెరగడమో లేకపోతే 10%, 15% తగ్గడం అంటే దాని వల్ల కొంచెం కొన్ని స్టాక్స్ కి, ఫర్ ఎగ్జాంపుల్ క్రూడ్ ఆయిల్ పెరిగింది అనుకోండి, బీపీసీఎల్, హెచ్పీసీఎల్ కి నెగిటివ్ అవుతుంది. అదే క్రూడ్ ఆయిల్ పడితే వీటికి పాజిటివ్ అవుతుంది. ఇట్లా ఉంటాయి. అంటే ఓవరాల్ గా భారీగా పెరుగుతుంటే మాత్రం ఇండియన్ ఎకానమీకి మాత్రం కొంచెం నెగిటివ్ అవుతుంది. కొంచెం కాదు, బాగా నెగిటివ్ అవుతుంది. ఎందుకంటే మనం బై అండ్ లార్జ్ చెప్పాలంటే 85% మనం ఇంపోర్ట్ చేసుకుంటామండి క్రూడ్ ఆయిల్ ని. కాబట్టి క్రూడ్ ఆయిల్ ఎంత తగ్గితే అంత ఇండియన్ ఎకానమీకి మంచిది. బట్ రీసెంట్ గా మనకి అది కనపడలేదు, క్రూడ్ ఆయిల్ పెరుగుతూనే ఉంది. సో నేను అనుకోవడం ఓవరాల్ గా ఇక్కడ నుంచి ఒక భారీగా ఒక 10%, 15% తక్కువ టైంలో పెరిగితే అది కొంచెం ఇండియన్ మార్కెట్స్ కి నెగిటివ్ అవుతుందండి. రైట్. అట్లాగే క్రిప్టో కరెన్సీ గురించి ఏం చెప్తారు సార్? చాలా మంది గోల్డ్ లేదా క్రిప్టో కరెన్సీ వైపే వెళ్తున్నట్టుగా తెలుస్తోంది, అంటే కొత్తగా ఇన్వెస్ట్ చేసే వాళ్ళు. సో ఎట్లా ఉంటుందంటారు? క్రిప్టో కరెన్సీ అనేది ఇది ఒక డిఫరెంట్ సబ్జెక్ట్ అండి. అందులో మళ్ళీ క్రిప్టో కరెన్సీలో మళ్ళీ డిఫరెంట్ ఉంటాయి. లైక్ బిట్ కాయిన్ కానివ్వండి, అదర్ కరెన్సీస్ ఉంటాయి. అయితే ఏంటంటే ఇది ప్రెడిక్ట్ చేయలేని, ఎవరు కూడా ప్రెడిక్ట్ చేయలేని విధంగా ఉంటాయండి. చాలా ఏది జరిగినా కూడా చాలా తక్కువ టైంలో జరిగిపోతుంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ రీసెంట్ గా లాస్ట్ ఒక 2 months బ్యాక్ $60,000 ఉన్న క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్ 30,000 బిలోకి వచ్చింది, $30,000 బిలోకి వచ్చింది. తర్వాత అక్కడ నుంచి మళ్ళీ ఇప్పుడు 48,000 దగ్గరికి వచ్చేసింది అనమాట. అంటే ఇంత వోల్టాలిటీ అనేది ఉంటుంది. సో నేను కూడా అంటే క్రిప్టో కరెన్సీలు బిట్ కాయిన్ కాకుండా అదర్ 1-2 ఉన్నాయండి, పర్లేదు, ఇన్వెస్ట్మెంట్ కి పర్లేదు. అట్ ద సేమ్ టైం వోల్టాలిటీ ఉంటుంది, వన్ సైడెడ్ ట్రెండ్ ఉంటుందండి. ఒక్కోసారి ట్రెండ్ రివర్స్ అయితే భారీగా పతనం అనేది ఉంటుంది. గతంలో కూడా మనం ఇదే చూసాము. ఇంకా గోల్డ్ విషయానికి వస్తే అండి, గోల్డ్ ఇప్పుడు చెప్పిన వాటిలో గోల్డ్ మీద మనం ఒక ఫోకస్డ్ గా, కాన్సన్ట్రేషన్ గా ప్రతి నెల ఇన్వెస్ట్ చేసుకుంటూ పోతే మాత్రం గోల్డ్ లో కొంచెం రిటర్న్స్ బాగానే వచ్చే అవకాశాలు ఉన్నాయి. అయితే క్రిప్టోలో కూడా బాగా రావచ్చు అండి. క్రిప్టో కరెన్సీలో కూడా వస్తే భారీగా రావచ్చు. రిస్క్ రివార్డ్ అనేది చాలా, ఏదైనా కూడా రిస్క్ కూడా ఎక్కువ ఉంటుందండి క్రిప్టో కరెన్సీలో. అయితే క్రిప్టో కరెన్సీలో ఇన్వెస్ట్ చేసే ముందు ప్రతి ఒక్కరు కూడా దాని గురించి క్షుణ్ణంగా తెలుసుకొని మాత్రమే ఇన్వెస్ట్ చేయమని చెప్తాను. రిస్క్ ఎటువంటి పరిస్థితుల్లో కూడా తీసుకోవద్దని చెప్తాను. బాగా పడుతున్న టైంలో ఏది కూడా సింపుల్ లాజిక్, బాగా పడుతున్న టైంలో మనం ఇన్వెస్ట్ చేయడం అనేది ఎప్పటికి కూడా సేఫ్ గా ఉంటాము. రైట్. థ్యాంక్ యూ వెరీ మచ్ శేషు గారు. మార్కెట్కి సంబంధించి చాలా చక్కటి విశ్లేషణ అందించారు. థ్యాంక్ యూ వెరీ మచ్. కొన్ని అప్డేట్స్ కూడా ఉన్నాయి, మనం చూడొచ్చు. రైట్స్ ఇష్యూ ద్వారా 21,000 కోట్ల రూపాయలు సమీకరించాలని భారతీ ఎయిర్టెల్ నిర్ణయించింది. ఆదివారం జరిగిన భేటీలో కంపెనీ డైరెక్టర్ల బోర్డు ఇందుకు ఆమోదముద్ర వేసినట్టుగా తెలుస్తోంది. ఇష్యూలో భాగంగా ₹5 ముఖ విలువతో కూడిన ఈ షేర్లను ప్రతి 14 షేర్లకు 1 షేర్ చొప్పున ₹530 ప్రీమియంతో జారీ చేస్తారు. బీఎస్సీలో శుక్రవారం ఎయిర్టెల్ షేరు 593.95 వద్ద క్లోజ్ అయింది. రైట్స్ ఇష్యూ షేర్ల జారీకి కంపెనీ రికార్డు రోజును త్వరలో ఖరారు చేస్తుంది. దరఖాస్తు సమయంలో 20% చెల్లించాలి. మిగతా మొత్తాన్ని కంపెనీ నిర్ణయించే గడువులోగా 2 విడతల్లో చెల్లించాల్సి ఉంటుంది. ఇక ప్రభుత్వ రంగానికి చెందిన 2 ఎరువుల కంపెనీల ఈక్విటీలో
తనకున్న వాటాను మరింత తగ్గించుకునేందుకు ప్రభుత్వం సిద్ధమవుతున్నట్టుగా తెలుస్తోంది. రాష్ట్రీయ కెమికల్స్ అండ్ ఫెర్టిలైజర్స్ RCF నేషనల్ ఫెర్టిలైజర్స్ లిమిటెడ్ NFL కంపెనీల వాటా విక్రయం ద్వారా 1,200 కోట్ల రూపాయలు సమీకరించాలని భావిస్తోంది. ఇందులో భాగంగా RCF ఈక్విటీలో 10%, NFL ఈక్విటీలో 20% వాటా విక్రయించాలని యోచిస్తోంది. ఈ రెండు కంపెనీల ఈక్విటీలో ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వానికి దాదాపుగా 75% వాటా ఉంది. ఈ సంవత్సరం డిసెంబర్లోగానే ఈ ఆఫర్ ఫర్ సేల్ ఉంటుందని అధికార వర్గాలైతే చెప్పాయి. ఈ వారం మరో రెండు కంపెనీలు 2,465 కోట్ల సమీకరణకు పబ్లిక్ ఇష్యూకు వస్తున్నాయి. ఇందులో హైదరాబాద్ కంపెనీ విజయ డయాగ్నోస్టిక్స్ సెంటర్ 1,895 కోట్లు, అమీ ఆర్గానిక్స్ 570 కోట్లు రూపాయలు సమీకరించనున్నాయి. బుధవారం ప్రారంభమయ్యే ఈ రెండు ఇష్యూలు శుక్రవారం ముగుస్తాయి. ఇందులో విజయ డయాగ్నోస్టిక్స్ ఒక్కో షేరు ధరను 522 నుంచి 531గా ఖరారు చేయగా, అమీ ఆర్గానిక్స్ ఒక్కో షేరు ధరను 603 నుంచి 610గా నిర్ణయించింది. ఇక ఇది వాటి ABN బిజినెస్ న్యూస్. తాజా సమాచారం కోసం చూస్తూనే ఉండండి ABN. పాత నగలిచ్చి ఖర్చు లేకుండా